బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమం ఒక మోసమని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జై హో బీసీని నమ్మవద్దు అని చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని, ఎన్నికల అనంతరం వారిని మర్చిపోతారని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అట్టహాసంగా వైసీపీ ప్రచార యాత్ర ప్రారంభమైంది. ఇన్ఛార్జి లావణ్య ఆధ్వర్యంలో ఆలయంలో పూజల అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ యాత్రలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంత సేవ చేశాడో, ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం. జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకి కేటాయించడం, అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఈ రోజు నుంచి చేపట్టబోతున్నటువంటి మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం, బీసీలు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి, వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ, ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం ఈ సీటుని. ఖచ్చితంగా అందరూ నాకు అండగా ఉంటారని, అందరూ జగనన్నకి సపోర్ట్గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను జగనన్నని గెలిపిస్తారని నమస్కరిస్తాను. ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని